ఒక చిన్న ఆశ ఈ పిచ్చుక జీవితాన్ని ఎలా నాశనం చేసిందో తెలిస్తే మీరు షాకవుతారు. ఒక ఊరిలో ఒక పిచ్చుక స్వేచ్ఛగా ఎగురుతూ జీవించేది. ఒకరోజు అది ఒక ఇంటి కిటికీలో అందమైన పంజరంలో ఉన్న రామచిలుకను చూసింది. యజమాని ఆ చిలకకు ప్రతిరోజూ రుచికరమైన పండ్లు, పాలు ఇస్తున్నాడు. అది చూసిన పిచ్చుక, నా బతుకుదేనికి, రోజంతా ఆహారం కోసం ఎండలో కష్టపడాలి, ఈ చిలుక జీవితం ఎంత అద్భుతంగా ఉందో, దర్జాగా కూర్చుని తింటోంది అని గొప్పగా ఊహించుకుని ఈర్ష్యపడింది. మరుసటి రోజు పంజరం తలుపు తెరిచి ఉండటం చూసి ఆశకొద్దీ పిచ్చుక లోపలికి వెళ్లి పండ్లు తినడం మొదలుపెట్టింది. అప్పుడే వచ్చిన యజమాని లోపల పిచ్చుకని చూసి పంజరం తలుపు మూసేశాడు. ఇప్పుడు పిచ్చుక బందీ అయిపోయింది. బయటికి రాలేక తన స్వేచ్ఛను కోల్పోయి ఏడ్చింది. అప్పుడు చిలుక, నాపైకి కనిపించే సుఖాన్ని చూసి భ్రమపడి అమూల్యమైన నీ స్వేచ్ఛను పోగొట్టుకున్నావు అంది. నీతి: పక్కవారి జీవితంలోని పైమెరుగులని చూసి గొప్పగా ఊహించుకుని గుడ్డిగా ఆశపడితే చివరకు మనకున్న ప్రశాంతతను కోల్పోయి కష్టాల్లో పడతాం. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మినీ కథలు తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.